హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రాంతాలు అనేవి మనం మాట్లాడుకుంటే అందులో రేపల్లె ప్రాంతం కూడా అతి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సముద్రానికి అతి దగ్గరలో ఉండే ప్రాంతం ఈ రేపల్లె ప్రాంతం. ఈ రేపల్లె ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది రైల్వే శాఖకి పెడుతూ వస్తున్నారు. అదే రేపల్లె మచిలీపట్నం రైల్వే లైన్. చాలామందికి రేపల్లె మచిలీపట్నం రైల్వే లైన్గానే ఈ రైల్వే లైన్ అనేది తెలుసు. కానీ ఈ రైల్వే లైన్ అనేది ఇటు మచిలీపట్నంలో మొదలై రేపల్లె మీదుగా బాపట్ల వరకు అందుబాటులోకి రావాలని ఇది మొదటి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. లేదా మచిలీపట్నం నుండి రేపల్లె వరకు తీసుకొని వస్తే ఈ రేపల్లె నుండి ఇంకా తర్వాత బాపట్ల వరకు తీసుకొని వెళ్తే ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉండే చిన్న చిన్న పట్టణాలకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ని మ్యాప్లో చూద్దాం, ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి రేపల్లెకి సంబంధించిన రైల్వే మ్యాప్. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్గా. ఇది వచ్చేసి రేపల్లె, ఇది వచ్చేసి తెనాలి, ఇక్కడ బాపట్ల, ఇది మచిలీపట్నం. ప్రస్తుతం ఈ రేపల్లె ప్రాంతానికి చేరుకోవాలంటే ఏ ట్రైన్ అయినా ఈ తెనాలి ప్రాంతానికి చేరుకొని ఈ తెనాలి నుండి 33 కిలోమీటర్లుగా ఉండే ఈ రేపల్లె ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ తెనాలి నుండి రైళ్ల యొక్క సంఖ్య అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ నుండి ఈ రేపల్లెకి వెళ్ళడానికి మాత్రం నిత్యం 6 రైళ్ల వరకు సేవలు అనేవి అందిస్తున్నాయి. ఇంకా ఈ రేపల్లె ప్రాంతం నుండి సికింద్రాబాద్ మీదుగా ఇటు సికింద్రాబాద్కి ప్రయాణించే 2 రైళ్లు అనేవి ఉంటాయి. ఇంకా గుంటూరు, ఈ తెనాలి, ఈ 2 ప్రాంతాల నుండి ఈ రేపల్లెకి రైళ్లు అనేవి అందుబాటులో ఉంటాయి. సో కొత్త ప్రతిపాదనలు ఏంటంటే ఈ రేపల్లె ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపరచాలి. రేపల్లె ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపరచాలి అనేది ఇప్పటి నుండి కాదు, ఇది బ్రిటిష్ కాలం నుండే కొనసాగుతున్న ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రైల్వేస్ కూడా దీని మీద 2010-12 సంవత్సరంలో కొన్ని సర్వేలు అనేవి నిర్వహించి రేపల్లె మచిలీపట్నం మధ్యలో దూరాన్ని 45 కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ బాపట్ల రేపల్లె మధ్యలో దూరాన్ని 45 కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. ఇంకా ఈ సర్వేల అనంతరం రైల్వే శాఖ ఇక్కడ రైల్వే లైన్ అనేది అంత లాభదాయకం కాదని ఈ పనులని మొదలు పెట్టలేదు. ఇంకా ఈ రైల్వే లైన్ అనేది పేపర్లకి మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. చాలామందికి రేపల్లె రైల్వే లైన్ అంటే మచిలీపట్నం రేపల్లె మధ్యలోనే అనుకుంటారు. కానీ ఈ రైల్వే లైన్ ప్రపోజల్ వచ్చేసి ఇక్కడ మచిలీపట్నం ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది రేపల్లె ప్రాంతానికి వస్తుంది. ఇంకా ఈ రేపల్లె ప్రాంతం నుండి ఈ బాపట్ల లైన్లో కలుస్తుంది. సో ఈ రైల్వే లైన్ని మచిలీపట్నంలో మొదలుపెట్టి రేపల్లె మీదుగా బాపట్లకు తీసుకొని వస్తే రైళ్ల సంఖ్య అనేది తక్కువగా ఉన్న మచిలీపట్నానికి టర్మినేట్ రైల్వే స్టేషన్గా పేరుగార్చిన రేపల్లెకి బాపట్ల లైన్లో కలిపితే రైళ్ల యొక్క సంఖ్య అనేది పెరగవచ్చు. ఈ రైల్వే లైన్ అనేది ఎలా వెళ్తుంది, ఏ మార్గాల గుండా వెళ్తుందనే దాని మీద అప్డేట్ అనేది లేదు. ఇక్కడ సర్వే అనేది నిర్వహించినా కూడా అది ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది అనేది అంతగా క్లారిటీ అనేది లేదు. కానీ ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ మచిలీపట్నం రేపల్లె మధ్యలో లక్కపల్లి ప్రాంతాల గుండా వెళ్ళవచ్చు. ఇక్కడ రేపల్లె బాపట్ల మధ్యలో నిజాంపట్నం మీదుగా వెళ్ళవచ్చు. ఎందుకంటే నిజాంపట్నం అనేది తీర ప్రాంతం. సో ఇక్కడ దొరికే వనరులని దేశ నలుమూలలకి తరలించడానికి కూడా ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుంది కదా. సో దీన్ని నిజాంపట్నం మీదుగా తీసుకొని వెళ్ళవచ్చు బాపట్లకి. బాపట్ల రేపల్లె మధ్యలో 2010 సంవత్సరంలో ఇక్కడ సర్వే అనేది నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 45 కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ రేపల్లె మచిలీపట్నం మధ్యలో 2012 సంవత్సరంలో సర్వే అనేది నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ సర్వే అనంతరం రేపల్లె మచిలీపట్నం మధ్యలో 45 కిలోమీటర్లుగా దూరం అనేది ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం అనేది తెలియలేదు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి సంబంధించిన అడుగులు అనేవి శరవేగంగా పడుతున్నాయి. తొందరలోనే మచిలీపట్నం రేపల్లె బాపట్ల మధ్యలో రైల్వే లైన్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది ఈ ప్రాంతాల ప్రజలకి అందవచ్చు. ఈ తీర ప్రాంతాల నుండి వచ్చే వనరులని దేశం మొత్తం తరలించడానికి ఈ రైల్వే లైన్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ రేపల్లె ప్రాంతం నుండి
తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. రేపల్లె ప్రాంతానికి ప్రయాణించే రైళ్లలో సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే 2 రైళ్లు అనేవి కీలకమైన రైళ్లుగా చెప్పుకోవచ్చు. ఈ రైళ్లు అనేవి ఎప్పుడు కూడా చాలా రష్గా రన్ అవుతాయి. 2 నెలల వరకు ఈ రేపల్లె ప్రాంతానికి ప్రయాణించే కొన్ని రైళ్లు అనేవి డిలేగా ప్రయాణించాయి. దీనికి కారణం వచ్చేసి ఈ రైళ్లకి సంబంధించిన రేక్ షేరింగ్లు అనేవి వేరే రైళ్ల మీద ఆధారపడి ఉండడంతో ఆ రేక్ షేరింగ్లు అనేవి మార్చడం జరిగింది. ప్రస్తుతం మనుగూరు ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి ఎక్కువగా గ్యాప్ అనేది ఉండడంతో ప్రస్తుతానికి ఇక్కడ రైళ్ల డిలే అనేది చాలా వరకు తగ్గనంది. రేపల్లె ప్రాంతాల ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్గా కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాపట్ల, మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.